గుంటూరు నగరపాలెం స్టేషన్లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై కేసు నమోదైంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులను అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, దువ్వాడ శ్రీనివాస్పై ఎవరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు? జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై గుంటూరు నగరంలోని నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. గుంటూరు జిల్లాకు చెందినటువంటి జనసేన నేత హడప మాణిక్యాలరావు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దువ్వాడ శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలంటూ నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దువ్వాడ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు జనసేన అధినేత అయినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏమైపోయారంటే అతను అంటే సీఎం చంద్రబాబు దగ్గర నుంచి కోట్ల రూపాయలు తీసుకొని మౌనంగా ఉంటున్నారంటూ ఒక ఆరోపణలు చేయడం, తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం జరిగింది. ఈ ఆరోపణలపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. పలు జిల్లాల్లో కేసు నమోదు అవడం కూడా జరిగింది. జనసేన నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇప్పటికే అటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో అదేవిధంగా కృష్ణా జిల్లాలో పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. అంటే అనుచిత వ్యాఖ్యలు అంటే ఒక బాధ్యతల పదవిలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం మీద అసత్య ఆరోపణలు అదేవిధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడంపై జనసేన నాయకులంతా కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని గట్టిగా కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గుంటూరు నగరంలోని నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో స్థానిక నేతలు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదులు పరిగణలోకి తీసుకున్న పోలీసులు దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ధన్యవాదాలు వీరాంజనేయులు.